హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఆలుగడ్డ చిప్స్ మన షాపుల్లో ఎలాగుంటాయో అలాగా మంచి కరకరలాడుతూ ఉంటాయి. ఈ ఆలుగడ్డ చిప్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కొంతమంది చేస్తే మెత్తగా ఉంటాయి, సరే కాలక. అట్లా కాకుండా మంచి కరకరలాడుతూ ఉంటాయి మన ఆలుగడ్డ చిప్స్ చేసుకోవటానికి. ఇది ఈ గడ్డ అండి. ఇక్కడ నేను 2 కిలోల గడ్డలు తెచ్చాను. చాలా బాగున్నాయి, మంచి మంచి గడ్డలు ఏరుకొని వచ్చాను, పెద్ద పెద్దవి. ఈ గడ్డతోటి మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనము పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడి మీద ఉండాలి. వేడి మీద ఉన్నప్పుడే మనము వీటిని మన తురిమేది తీసుకొని తురుముకోవాలి. పొయ్యి మీదే తురుముకోవాలండి. ఇప్పుడు మనం తురుముకున్నప్పుడు మనకు బాండీలు ఎన్నైతే పడతాయో అంతవరకే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అటు కాకుండా ఇట్లా వేసుకోవాలి, కొన్నే వేసుకోవాలి. అప్పుడు మనకు మంచిగా విడివిడిగా ఉంటాయి, కాలుతాయి, బాగా మంచిగా ఫ్రై అవుతాయి, కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు మనము అన్నీ ఏగిపోయినాయి, మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు ఎలా వచ్చినాయో? మన షాపుల్లో ఎలాగుంటాయో అలాగ వచ్చినాయి. అయితే ఈ గడ్డలు మొత్తం చిప్స్ చేసేసుకుందాం. ఎన్ని అవుతాయో చూస్తా. ఇక చూసారా ఎంత బాగా వచ్చినాయో? నేను 2 ఇట్లాగా చూపిస్తాను, చూడండి. చూసారు ఎట్లా ఉన్నాయో? ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఆలుగడ్డలు మొత్తం ఇదిగో ఇట్లాగనే వస్తాయో రావని ముందు ట్రై చేసి కొంచెం ఆయిల్ పోసాను. మంచిగా వచ్చేలేకే ఎక్కువ పోసేసాను ఆయిల్. నేను వీడియో తీస్తున్నా, మా ఆయన అయితే పొయ్యి మీద పెట్టి తురుముతున్నాడు. ఇట్లాగ తురుముకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలండి. ఇంకా మనం కూలింగ్ వాటర్ ఇవన్నీ ఏం అవసరం లేదు. మనం తీసుకునే చిప్స్ ఆలుగడ్డ వేరుగా ఉంటుంది. ఆ గడ్డ కానీ తెచ్చుకుంటే మనకి ఇట్లాగా మంచిగా కరకరలాడుతూ వస్తాయి. కొంచెం ఫ్రై అయినాక సాల్ట్ కలిపిన నీళ్ళు 1 టీ స్పూన్ అట్ట వేసుకోవాలి. అవి ఇంగుల్లోనే మొత్తం చిందినట్టు వస్తాయి. మనం చూసి వేసుకోవాలి. మనకు ఆ ఉప్పు నీళ్ళు వేయంగల్లోనే తొందరగా ఫ్రై అయిపోయిద్ది ఆలుగడ్డ చిప్స్, ఎర్రగా వచ్చేసిద్ది. చిప్స్ అన్నీ ఇలాగనే చేసుకోవాలండి. మనకి చిప్స్ చేయటం అయిపోయింది. మనకు చూసారా 2 కిలోల ఆలుగడ్డలు మనకు బేసిన్ నిండా, పెద్ద బేసిన్ నిండా వచ్చినాయి. మన ఆలుగడ్డ చిప్స్ కొత్త గడ్డ అండి, పైన పొట్టులేసి ఉంటుంది. ఆ గడ్డగానైతే మనకి చిప్స్ ఈ విధంగా వచ్చింది. మీరు కూడా ఆ గడ్డలు తీసుకొచ్చుకొని చిప్స్ పిల్లలకి ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టండి. హ్యాపీగా తింటారు. చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్గా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఆలుగడ్డ తీసుకొచ్చి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా హ్యాపీగా తింటారు.